హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 24 ఆఫ్ మేకింగ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్. సో ఈరోజు థ్రెడ్ కలర్ వచ్చేసి చూసేద్దాం. ఇది వచ్చేసి లైట్ లావెండర్ ఆర్ పర్పుల్లో షేడ్స్లో ఉంటుంది ఒకటి. సో షేడ్ నెంబర్ వచ్చేసి 12N డబల్ బెల్ బ్రాండ్. నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే థ్రెడ్ వ్రాపింగ్ చేసుకున్నాను. ఇఫ్ మీకు థ్రెడ్ వ్రాపింగ్ రాదు అనుకుంటే డిస్క్రిప్షన్లో థ్రెడ్ వ్రాపింగ్ వీడియో లింక్ ఇచ్చున్నాను, క్లిక్ చేసి చూసేయండి. అండ్ డిజైన్లోకి వచ్చేస్తే మనం ఈ డిజైన్కి డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తాం అండ్ 4mm రౌండ్ కుందన్స్ యూజ్ చేస్తాము. సో డిజైన్ వచ్చేసి ఇది. సో ఇది 4 సైడ్స్ కాకుండా 6 సైడ్స్ వచ్చేలా చేసాం. 1 2 3 4 5 6. సో దీని రెఫరెన్స్గా ఫస్ట్ మనం గ్లూ అప్లై చేసుకుందాము. సో ఇలా 6 సైడ్స్ గ్లూ అప్లై చేసుకున్నాక ఫస్ట్ రౌండ్ 4mm రౌండ్ కుందన్స్ స్టిక్ చేసుకుందాము. సో ఇలా ఫస్ట్ 4mm రౌండ్ కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేద్దాము. సో గ్లూ అనేది మీరు ఏ ప్యాటర్న్లో అయితే కుందన్స్ స్టిక్ చేస్తున్నారో ఆ ప్యాటర్న్లో అప్లై చేస్తే మీకు చూడటానికి నీట్గా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ 23 రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ ఐడియాస్ పెట్టున్నాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూసేయండి. అండ్ మనం ఫ్యూచర్లో చాలా వీడియోస్ చేయబోతున్నాము సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీద, జ్యువెలరీ మేకింగ్ అండ్ మెహందీ డిజైన్స్ ఇలా. సో ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, మీకు యూజ్ అవుతాయి. సో ఇలా 6 ఎన్ని కుందన్స్ రౌండ్ కుందన్స్ స్టిక్ చేసాము, ఆ రౌండ్ కుందన్స్ చుట్టూ 6 కుందన్స్ స్టిక్ చేసాము. ఆ 6 కుందన్స్ చుట్టూ సేమ్ ఇలానే గ్లూ అప్లై చేసేయాలి. సో ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకుందాము. కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఇలా సో ఇలా స్టిక్ చేసేయాలి కనిపిస్తున్న విధంగా. సో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేయండి. సో 6 సైడ్స్ మనం సేమ్ అదే ప్యాటర్న్లో స్టిక్ చేయాలి. అండ్ నేను లాస్ట్లో ఈ డిజైన్ డ్రై అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా నేను ఆల్రెడీ చేసిన బ్యాంగిల్తో చూపిస్తాను. సో కుందన్స్ మీరు స్టిక్ చేసుకునేటప్పుడే నీట్గా స్టిక్ చేసుకుంటే మీకు డిజైన్ డ్రై అయిపోయిన తర్వాత బాగుంటుంది. బికాస్ కుందన్స్ ఒకసారి స్టిక్ చేసి డ్రై అయిపోయిన తర్వాత అవి అడ్జస్ట్ చేయదు కాదు మనం. ఇఫ్ మళ్ళీ కుందన్స్ తీసి స్టిక్ చేయాలన్నా కానీ మనకి గమ్ ప్యాచెస్ అనేవి కనిపిస్తాయి. సో చూడడానికి అంత బాగోదు.
ఇఫ్ మీరు బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకోవాలని అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. బికాస్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీతో పాటు ఇంకా యూస్ఫుల్ ఇవి కావాలి, ఇవి మేక్ చేయాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతాయి. వాళ్ళకి నోటిఫికేషన్ యూజ్ అయ్యే వాళ్ళు కొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఇఫ్ మీరు లైక్ చేస్తే. సో డిజైన్ అనేది కంప్లీట్ అవ్వచ్చింది. అవుట్పుట్ అనేది నేను చూపిస్తాను, బ్యాంగిల్ డ్రై అయిన తర్వాత ఎలా ఉంటుంది అండ్ డ్రై అవ్వకముందు ఎలా ఉంటుందని. సో చూడండి బ్యాంగిల్ అనేది ఎలా ఉందో. సో డ్రై అవ్వకముందు బ్యాంగిల్ ఎలా ఉంటుంది, డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ అనేది ఇలా ఉంటుంది. ఇఫ్ మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Tata, bye bye.